విశాఖపట్నంలో హైకోర్టు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి దానికోసం ఒక కార్యాచరణ రూపొందించి విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయమని డిమాండ్తో వివిధ జిల్లాల నుంచి అంటే పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి నుంచి చాలామంది న్యాయవాది మిత్రులు వచ్చారు. మా మీటింగ్ కూడా జరుగుతూ ఉంది. దానికోసం ఏంటంటే ఇక్కడ అనేకమైనటువంటి మౌలిక వస్తువులు ఉన్నాయి. అంతేకాకుండా ఈ విశాఖపట్నం అనేది చాలా ముఖ్యమైనటువంటి నగరం. ఇండియాలోనే అత్యధిక వేగంగా డెవలప్ అవుతున్నటువంటి సిటీ కాబట్టి, అంతేకాకుండా ఉత్తరాంధ్ర తాలూకా కేసులే హైకోర్టులో చాలా వరకు అంటే సుమారు 43% వరకు ఉన్నాయి. అంతేకాకుండా ఇచ్చాపురం నుంచి అటు విజయవాడ వెళ్ళాలంటే సుమారు 700-750 కిలోమీటర్లు జర్నీ చేసి అనేకమైన ఇబ్బందులు, వ్యయ ప్రయాసాలకి బాధపడవలసిన అవసరం ఉంది, పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని విశాఖపట్నంలో అనేకమైనటువంటి కంపెనీలు, కార్పొరేట్ బాడీస్, అలాగే ఇతరత్ర మౌలిక వస్తువులన్నీ ఉన్నాయి. విమాన ప్రయాణం